హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మ రుచులు. ఈరోజు మన కిచెన్లో చేసిన రెసిపీ బీట్రూట్ ఫ్రై. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సాంబారు, పప్పు అలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూను ఆవాలు కొద్దిగా ఫ్రై అయ్యాక జీలకర్ర 1/2 స్పూను వేసుకోవాలి. కొద్దిగా పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి తీసుకొని వాటిని చీలికలుగా చేసుకొని ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు ఫ్రై అయ్యాక బీట్రూట్ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. వీటిని కూడా ఈ తాలింపులో వేసుకుందాము. తాలింపులో వేసాక మొత్తం ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం ఒకసారి ముక్కలకి పట్టేలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. మూత పెట్టి ఉడికించటం వల్ల ముక్క లోపల మంచిగా ఉడుకుతుంది. మూత పెట్టకుండా ఫ్రై చేస్తే పైన గట్టిగా అవుతుంది, లోపల పచ్చి ఉండి పచ్చి వాసన వస్తుంది. అందుకనే మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకున్నాక మూత తీసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి. ముక్కలు ఇలా ఫ్రై అయ్యాక ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ముక్కలతో పాటు కొద్దిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయ టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్లు ధనియాల పౌడరు, తగినంత కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా చేయాలో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి. ఇలా చేస్తే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు.